రక్షణ వ్యవస్థలో అజేయమైన వ్యూహకర్త అపర చాణక్యుడు అజిత్ కుమార్ దోవల్ 20 జనవరి 1945 సంవత్సరంలో గిరి బనెల్ఫ్యూన్ గ్రామం పోరి గర్వాల్ జిల్లా ఉత్తరాఖండ్ అప్పుడు ఉత్తరప్రదేశ్లో భాగం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. 1968 బ్యాచ్కు సంబంధించి కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అజిత్ కుమార్ దోవల్ గారు. కీర్తి చక్ర అవార్డు పొందిన మొట్టమొదటి పోలీస్ అధికారి అజిత్ కుమార్ దోవల్ గారు. భారతీయ జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందిస్తున్నారు. వారు ఒక నిశ్శబ్దం, వారు ఒక ఆయుధం, వారి మేధస్సు ఒక కవచం. హిమాలయాల పుత్రుడై పుట్టి మాతృభూమి భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దిశాలి అజిత్ దోవల్ గారు. గూఢాచారిగా శత్రువుల గుండెల్లో నివసించి జాతీయ భద్రతా సలహాదారుగా దేశ గమనాన్ని మార్చిన ఒక అసాధారణ వ్యక్తిత్వం అజిత్ కుమార్ దోవల్ గారిది. సుమారు 7 ఏళ్ల పాటు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో గూఢాచారిగా ముస్లిం వేషంలో ఉంటూ భారత నిఘా వ్యవస్థకు వెన్నుముకగా నిలిచారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ వ్యూహకర్త, స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులను అరికట్టడానికి రిక్షా కార్మికుడుగా మారి ప్రాణాలకు తెగించి సమాచారాన్ని సేకరించారు. మయన్మార్ సర్జికల్ స్ట్రైక్ వ్యూహకర్త అజిత్ కుమార్ దోవల్ గారు. ఈశాన్య సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆరచకానికి సమాధానంగా సరిహద్దు దాటి వెళ్ళి శత్రువును వేటాడి పోస్ట్ పర్షూట్ వ్యూహానికి ప్రాణం పోశారు అజిత్ కుమార్ దోవల్ గారు. యూరీలో టెర్రరిస్టు అటాక్కు బదులుగా 2016లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లోకి దూసుకువెళ్ళి వారి స్థావరంలోనే టెర్రరిస్టుల క్యాంపులకు చరమగీతం పాడే విధంగా సర్జికల్ స్ట్రైక్కు వ్యూహరచన చేసి సక్సెస్ఫుల్గా చేపించారు. పుల్వామా టెర్రరిస్ట్ అటాక్కు బదులుగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కావించి టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ని ధ్వంసం చేశారు. భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అజిత్ దోవల్ గారి మేధస్సుకు మకుటాయమానం. 2025లో పెహల్గాం అటాక్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ కేవలం 30 నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను అత్యాధునిక సాంకేతికతతో తుడిచిపెట్టిన ఘనత ఈ ఆపరేషన్ది. ఇది ప్రపంచానికి భారత్ చెప్పిన కొత్త వార్ డాక్ట్రిన్. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. అజిత్ దోవల్ సిద్ధాంతాన్ని డోవల్ డాక్ట్రిన్ అంటారు. దీన్ని డిఫెన్సివ్ అఫెన్స్ స్ట్రాటజీ అంటారు. అంటే శత్రువు దాడి చేసే వరకు వేచి ఉండకుండా ప్రమాదాన్ని ముందే గుర్తించి పసిగట్టి శత్రు స్థావరాల్లోనే వారిని దెబ్బ కొట్టడం యొక్క దోవల్ డాక్ట్రిన్ డిఫెన్సివ్ అఫెన్స్ స్ట్రాటజీ. దేశ అంతర్గత భద్రత మరియు సరిహద్దుల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చర్చల కంటే చేతలే శత్రువును భయపెట్టగలవనే నమ్మే సిద్ధాంతమే ఈ యొక్క దోవల్ డాక్ట్రిన్ యొక్క సిద్ధాంతం.